Good morning, my dear students. This is our Balaji sir. Welcome to ABN and PR College of Science Kovoru online classes. మనం ప్రీవియస్ క్లాస్లో పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించిన కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగానే మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అని, దాని తర్వాత డెవలప్మెంట్ మెథడ్స్ అని ఇవన్నీ డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, షార్ట్ ఆన్సర్కి కన్ఫామ్గా నమ్ముకోదగ్గ క్వశ్చన్. సో టాపిక్ పేరు వచ్చేసి రిటార్డేషన్ ఫ్యాక్టర్ ఓఆర్ఆర్ ఆర్ఎఫ్ వాల్యూ. రిటార్డేషన్ ఫ్యాక్టర్ ఓఆర్ఆర్ ఆర్ఎఫ్ వాల్యూ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఆర్ఎఫ్ వాల్యూ. ఈ రెండు చిన్న చిన్న టాపిక్స్ అండి, రెండు కలిపి చెప్తాము. ఓకే, ఇంతకీ ఈ రిటార్డేషన్ ఫ్యాక్టర్ ఓఆర్ఆర్ ఆర్ఎఫ్ వాల్యూ ఎక్కువగా మనం ప్రొనౌన్స్ చేసేది ఆర్ఎఫ్ వాల్యూ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఈ ఆర్ఎఫ్ వాల్యూ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, ఏ సందర్భంలో ఈ ఆర్ఎఫ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత పేపర్ క్రోమటోగ్రఫీలో సెపరేషన్ అంతా అయిపోయి డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనం పేపర్ బయట తీసేస్తాం కదండి. పేపర్ తీసేసి డ్రై చేస్తాం. సో డ్రై చేస్తే మొత్తం కంప్లీట్గా పేపర్ అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు డ్రై అయిపోయాక స్పాట్స్ కూడా మనకు కనిపించేసి అనుకుందాం. ఓకే, కనిపించకపోతే ఏం చేయాలి సార్ అంటే అది వేరే టాపిక్ ఉందండి, దాన్ని నేను విడిగా చెప్తాను. టీఎల్సీలో చెప్దామని ఇక్కడ ఆ టాపిక్ పెట్టలేదు. ఓకేనండి. సో కాబట్టి ఆ స్పాట్ కూడా మనకు కనపడుతుంది, కలర్లోనే కనిపిస్తున్నాయి. ఒక 4-5 స్పాట్లు ఉన్నాయి, పేపర్ మీద 4 స్పాట్లు ఉన్నాయండి. 4 స్పాట్లు అంటే ఒకటి రెడ్ కలర్లో ఉంది, ఒకటి ఎల్లో కలర్లో ఉంది, ఒకటి గ్రీన్ ఉంది, ఒకటి బ్లూ ఉంది. అలాగే ఓకే. సో ఇప్పుడు ఆ పేపర్ని మనం ఏం చేయాలి, అంటే ఆ పేపర్ని తీసుకొని మనం ఆర్ఎఫ్ వాల్యూస్ కట్టాలి. ఆర్ఎఫ్ వాల్యూ అంటే ఏంటి సార్, ఎలా కడతారు? ద ఆర్ఎఫ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంపోనెంట్. ఆర్ఎఫ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంపోనెంట్. సో ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ అనేది మనకి ఎందుకు పనికి వస్తుంది సార్ అంటే ఐడెంటిఫికేషన్. ఇప్పుడు పేపర్ క్రోమటోగ్రఫీ, మిక్సర్ ఆఫ్ స్పాట్స్, మిక్సర్ సెపరేట్ అయిపోయినాయి, ఇండివిజువల్గా సెపరేట్ అయిపోయినాయి. మిక్సర్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, 4 కూడా 4 కాంపోనెంట్స్ కింద సెపరేట్ అయిపోయినాయి. 4 కాంపోనెంట్స్ సెపరేట్ అయిపోయాయి. ఆ 4 కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి ఎక్స్, ఒకటి వై, ఒకటి జెడ్, ఒకటి ఓ, లేదా ఒకటి నికెల్, ఒకటి అల్యూమినియం, ఒకటి కాపర్, ఒకటి జింక్. లైక్ అయితే ఎవరు వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎన్ని ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే విషయాలన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనము ఈ ఆర్ఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఓకేనండి. ఇంతకీ ఆర్ఎఫ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దిస్ ఈజ్ స్మాల్ ఫార్ములా. ద రిటార్డేషన్ ఫ్యాక్టర్ ఓవర్ ఆర్ఎఫ్ వాల్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కాంపౌండ్ డివైడెడ్ బై ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సాల్వెంట్. సో కింద చూడండి, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కాంపౌండ్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సాల్వెంట్ ఫ్రంట్. అంటే ఏం కదండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పేపర్ తీసుకుంటాం, బేస్ లైన్ గీసుకుంటాము, ఆ బేస్ లైన్ వరకు మనం సాల్వెంట్లో డిప్ చేస్తాం. ఇప్పుడు ఆ పేపర్ బయట తీసేస్తాం కదా. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ బై ద కాంపౌండ్, ఈ కాంపౌండ్ ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద 4 కలర్స్ కనపడుతున్నాయి. రెడ్ కలర్ ఉదాహరణ చూస్ చేసుకున్నాను. ఆ రెడ్ కలరు బేస్ లైన్ దగ్గర నుంచి రెడ్ కలరు ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళి ట్రావెల్ చేసింది, ఓకే, ఒక 5 సెంటీమీటర్స్ వరకు ట్రావెల్ చేసింది. ఓకే, ఆ డిస్టెన్స్ బై సాల్వెంట్ మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అంటే సాల్వెంట్ బేస్ లైన్ దగ్గర నుంచి మ్యాక్సిమం సాల్వెంట్ ఎంతవరకు పైకి ట్రావెల్ చేయగలదో, టాప్ వరకు ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే మనం లైన్ పెట్టుకుంటాం ఆ లైన్ దగ్గర ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో పై ఎంత డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది సాల్వెంట్, ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే, కేవలం డిస్టెన్సేనండి, డిస్టెన్సే. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద కాంపౌండ్ బై ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద సాల్వెంట్ ఫ్రంట్. ఆ స్మాల్ ఫార్ములా ఉపయోగించి మనం ఈ ఆర్ఎఫ్ వాల్యూ కడతారు. ఇందుకు ఆర్ఎఫ్ వాల్యూ ఎందుకు పనికి వస్తుంది మనకి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంపోనెంట్. ఆర్ఎఫ్ వాల్యూ బట్టే ఆ కాంపోనెంట్ తెలుస్తుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ ట్రావెల్ 2.1 సెంటీమీటర్స్, ఒక కాంపౌండ్ 2.1 సెంటీమీటర్లు ట్రావెల్ చేసింది. సాల్వెంట్ ఎంతవరకు ట్రావెల్ చేసింది, 2.8 సెంటీమీటర్ ట్రావెల్ చేసింది. సాల్వెంట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండుకి రేషియో అంటే 2.1 by 2.8, 2.1 by 2.8 కాంపౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బై సాల్వెంట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చింది 0.75.
సో ఈ 0.75 ఈజ్ RF వాల్యూ. ఓకే, ఈ వాల్యూ మనకి ఏం చెప్తుందంటే మనకి లిటరేచర్లో నేను తీసుకున్న మొబైల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ కాంబినేషన్ బట్టి RF వాల్యూ 0.75 అనేది ఏ కాంపౌండ్కి అయితే ఉంటుందో ఖచ్చితంగా ఈ కాంపౌండ్ అదే, ఖచ్చితంగా ఈ కాంపౌండ్ కూడా అదే. ఎందుకని కంపేర్ టు స్టాండర్డ్స్ 0.75 వాల్యూ కలిగిన RF వాల్యూ కలిగినటువంటిది లిటరేచర్లో స్టాండర్డ్ బుక్స్లో స్టాండర్డ్ వాల్యూస్లో ఈ వాల్యూ ఎవరికి ఉంది, ఈ పర్టికులర్ మొబైల్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజ్తో రాసినటువంటి ఏ కాంపౌండ్కి ఉందో ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్. ఇక్కడ చూడండి, మరలా మొబైల్ ఫేజు స్టేషనరీ ఫేజ్లు మారితే ఈ వాల్యూస్ మారిపోతాయి. కాబట్టి ద RF వాల్యూ ఈస్ ఓన్లీ constant for only for particular combination of stationary phase and mobile phase and that particular compound. Okay nandi, next okay inkoka slide lo chuddamandi. RF value, a given compound will always travel a fixed distance relative to the distance the solvent travels. The ratio is called the RF value and the calculated in the following manner. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టునండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సబ్స్టెన్స్, అక్కడేమో కాంపౌండ్ అన్నాడు, ఇక్కడేమో సబ్స్టెన్స్ అన్నాడు, బై డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సాల్వెంట్ ఫ్రెండ్. ఓకే, ఒక రేషో, ఆ రేషో ఏంటంటే పైన కాంపౌండ్ ఎంతవరకు ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది బై సాల్వెంట్ ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసింది. ఆ డిస్టెన్స్ని సెంటీమీటర్లో కొలవచ్చు, పేపరే కాబట్టి ఆ వాల్యూస్ తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డయాగ్రామ్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఒరిజినల్ స్పాట్ ఎక్కడ పెడతాము అంటే మనం బేస్ లైన్ డ్రా చేసుకొని స్పాట్ పెడతాం. అక్కడ నుంచి సాల్వెంట్ ఎంతవరకు ట్రావెల్ చేయగలదు, మ్యాక్సిమం ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే పైనుంచి మనం ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 1, ఒక ఫస్ట్ స్పాట్ అక్కడ వరకు ట్రావెల్ చేసి ఆగిపోయింది, అక్కడ నుంచి పైకి అది ట్రావెల్ చేయలేదు. ఓకే, ఇంకో కాంపౌండ్ 5 వరకు ట్రావెల్ చేసింది, 2 వరకు ట్రావెల్ చేసింది, నెంబర్ 2 వరకు ట్రావెల్ చేసింది. ఓకేనండి. ఈ డిస్టెన్స్ తీసుకుంటాం 22 mm, ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ 2 స్పాట్స్ వచ్చినాయి అంటే 2 కాంపౌండ్స్ ఉన్నాయి. క్వాలిటేటివ్గా సింపుల్గా చెప్పాలంటే ఎన్ని స్పాట్స్ వస్తాయో హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్పాట్స్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద మిక్సర్. ఎన్ని కాంపోనెంట్స్ అక్కడ ఎన్ని స్పాట్లు అయితే మనకి కనిపిస్తున్నాయో ఇంచుమించు దాదాపుగా అన్ని కాంపౌండ్స్ మనం పెట్టిన మిక్సర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సెపరేట్ అయిపోయిన ఈ స్పాట్లు మనకేం చెప్తాయి, అన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. 5 స్పాట్లు కనిపిస్తే 5 కాంపౌండ్స్ ఉన్నాయి. ఆ మిక్సర్లో 5 కాంపౌండ్స్ ఉన్నాయి. ఆ 5 కాంపౌండ్స్ ఏంటి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ ప్రతి స్పాట్ యొక్క RF వాల్యూ కడితే ఆ వచ్చిన RF వాల్యూస్ని కంపేర్ టు స్టాండర్డ్స్తో కంపేర్ చేసి మనము క్వాలిటేటివ్గా ఈ కాంపౌండ్ పలానా కాంపౌండ్, ఈ కాంపౌండ్ పలానా కాంపౌండ్ అని మనము చెప్పగలము. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అదేనండి. డిస్టెన్స్ ట్రావెల్ బై ద కాంపౌండ్, డిస్టెన్స్ ట్రావెల్ బై ద సాల్వెంట్. ఓకే, మనం ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ ఇది డిస్టెన్స్ ట్రావెల్ టు సాల్వెంట్ 5.0 cm, అంటే సాల్వెంట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది డయాగ్రామ్ చూపిస్తుంది. ఓకే, ఆ స్పాట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది డయాగ్రామ్ చూపిస్తుంది. ఓకే, ఇదేమో శాంపిల్ ఏమో అంటే మన కాంపౌండ్ ఏమో 2.5 cm ట్రావెల్ చేసింది, మన సాల్వెంట్ ఏమో 5.0 cm వరకు ట్రావెల్ చేసింది. ఓకే, కాంపౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బై సాల్వెంట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వేసి వాల్యూస్ కడతారండి. ఓకేనండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద RF వాల్యూ. ఈ RF వాల్యూస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ ది అబ్జార్బెంట్, అంటే మనం తీసుకున్నటువంటి స్టేషనరీ ఫేజ్, ఆ స్టేషనరీ ఫేజ్ యొక్క మెటీరియల్ ఏంటి. యాక్చువల్గా మన జనరల్ ఎక్కువ అప్లికేషన్స్ మాయిశ్చర్ కంటెంట్ మీద జరిగిపోతాయి. పేపర్ పైన మన కంటికి కనబడనటువంటి మాయిశ్చర్ కంటెంట్. ఇప్పుడు అదే మాయిశ్చర్ కంటెంట్ తీసేస్తారు. పేపర్లో మన కంటికి కనపడిన చిన్న చిన్న లేయర్స్ ఉంటాయండి, ఆ మాయిశ్చర్ కంటెంట్ తీసేసి దాని ప్లేస్లో కిరోసిన్ పెడతారు. ఎందుకని అప్పుడు ఆ కిరోసిన్ మన స్టేషనరీ ఫేజ్ అవుతుంది. కొన్ని రకాల కాంపౌండ్లు చెప్పడం వల్ల అక్కడ కిరోసిన్ అనేది ప్రాపర్గా యాక్ట్ చేస్తుంది. కొన్నిటికి ఫార్మమైడ్ ఉపయోగిస్తారు, ఆ హోల్స్లో ఫార్మమైడ్ పెడతారు. అలాగా ఆ మాయిశ్చర్ కంటెంట్ తీసేసి వాటి ప్లేస్ రకరకాల కాంపౌండ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు.
వాళ్ళు స్టేషనరీ ఫేజ్ కింద యాక్ట్ చేస్తారు. దే ఆర్ ఆల్సో లిక్విడ్స్. అయితే మనదేమో మాయిశ్చర్ కంటెంట్. ఓకే, సో కాబట్టి నేచర్ ఆఫ్ అడ్జార్బెంట్ మారినా కూడా మనకు అక్కడ ఆర్ఎఫ్ వాల్యూలో మారిపోతాయి. ఎందుకంటే ఆర్ఎఫ్ వాల్యూ ఇచ్చేది ఏంటి, ఒక పర్టికులర్ కాంబినేషన్, స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు, కాంపౌండ్, ఈ మూడింటి యొక్క ఒక పర్టికులర్ కాంబినేషన్లో వాల్యూ వస్తుంది. ఈ మూడిట్లో స్టేషనరీ ఫేజ్ మారినా వాల్యూ మారుతుంది, అలాగే మొబైల్ ఫేజ్ మారినా కూడా మళ్ళీ ఆర్ఎఫ్ వాల్యూ మారిపోతుంది. సో ఇంతకుముందు మొబైల్ ఫేజ్ వల్ల, మొబైల్ ఫేజ్ అనేవాడు ఆ కాంపౌండ్ని ఒక 2 సెంటీమీటర్స్ వరకే మోయగలడు. కానీ ఒకవేళ ఇంకొక మొబైల్ ఫేజ్ మార్చామనుకోండి, వాడు 4 సెంటీమీటర్స్ దాకా తీసుకెళ్ళొచ్చేమో. ఓకే, ఎలిటింగ్ పవర్ వాడికి ఎక్కువ ఉండొచ్చేమో. సో కాబట్టి అలాగా ఆ మొబైల్ ఫేజ్ మారినా, స్టేషనరీ ఫేజ్ మారినా కూడా ఆర్ఎఫ్ వాల్యూస్లో మార్పులు వచ్చేస్తాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ నేచర్ ఆఫ్ ది అబ్జార్బెంట్, మొబైల్. సెకండ్ పాయింట్ మొబైల్ ఫేజ్. 3 యాక్టివిటీ. 4 థిక్నెస్ ఆఫ్ ద పేపర్, 5 టెంపరేచర్, నెక్స్ట్ ఈక్విలిబ్రియం, లోడింగు, అలాగే డిప్పింగ్ జోను, అలాగే క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్. ఓకే, సో అసెంబ్లీలో చేసినప్పుడు సరిగ్గా రాకపోవచ్చు, డిసెండింగ్లో బాగా రావచ్చు. అప్పుడు కూడా నీకు వాల్యూస్లో కొంచెం వేరియేషన్ రావచ్చు. ఆ కొంచెం వేరియేషన్ వచ్చినా అక్కడ మనకి వాల్యూస్ మారిపోతాయి అండి. కంపేర్ టు స్టాండర్డ్స్ చెప్పినప్పుడు ఎక్స్ అని చెప్పబోయే బదులు వై అని చెప్పవచ్చు, నికల్ అని చెప్పబోయే బదులు కాపర్ అని చెప్పవచ్చు. ఓకే, లైక్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఆర్ఎఫ్ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ ఇందులో కూడా చూద్దాము టెంపరేచర్ అనేది ఈ సెపరేషన్ని చాలా ఎఫెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్గా ఎఫెక్ట్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అలాగే ప్యూరిటీ ఆఫ్ ద సాల్వెంట్స్, మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ కూడా హైలీ ప్యూరిటీ ఉన్నటువంటి సాల్వెంట్స్ అయి ఉండాలి. ఏమాత్రం ఇంప్యూరిటీ ఉంటే వాళ్ళు కూడా ఆ సెపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఆర్ఎఫ్ వాల్యూస్ని చేంజ్ చేయగలరు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ క్వాలిటీ ఆఫ్ పేపర్ క్వాలిటీ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అడ్జార్బెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద అడ్జార్బెంట్స్. ఓకే, స్టేషనరీ ఫేజ్లో ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ఆర్ఎఫ్ వాల్యూలో మార్పు రావచ్చు. మొబైల్ ఫేజ్లో ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ఆర్ఎఫ్ వాల్యూలో మార్పు రావచ్చు. అలాగే టెంపరేచర్ పెరిగినా తగ్గినా కూడా మార్పు రావచ్చు. ఛాంబర్ సాచురేషన్ టెక్నిక్స్, ఛాంబర్ కూడా మనం తీసుకునే మెథడ్ ఆఫ్ డ్రైయింగ్ కానీ డెవలప్మెంట్ కానీ మనకు 4 మెథడ్స్ ఉన్నాయి డెవలప్మెంట్లో. ఓకే, సో నువ్వు అసెంబ్లీలో చేసావా, డిసెండింగ్ ద్వారా చేసావా, లేకపోతే సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా చేసావా, లేదా 2 డైమెన్షన్ ద్వారా చేసావా. ఓకే, ఈ టెక్నిక్స్ ద్వారా కూడా మనకి కొంచెం ఆర్ఎఫ్ వాల్యూలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్ బై సొల్యూట్ అండ్ సాల్వెంట్, అది కూడా ఎగ్జాక్ట్గా మనం కట్టాలి. ఎగ్జాక్ట్గా మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో లైన్స్ డ్రా చేసుకొని, బేస్ లైన్స్ డ్రా చేసుకుంటేనే మనం కరెక్ట్గా డిస్టెన్స్ మెజర్ చేయగలము, లేకపోతే మెజర్ చేయలేము. ఓకేనండి. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద సబ్స్టెన్సెస్ బీయింగ్ పార్టినోయిడ్. సో ఈ కెమికల్ అక్కడ ఈ సెపరేట్ అయినప్పుడు ఇటువంటి కెమికల్ రియాక్షన్స్ అంటూ ఏమీ కూడా జరగకూడదు. ద లాస్ట్ వన్ ఈస్ pH ఆఫ్ ద సొల్యూషన్. మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ యొక్క pH కూడా ప్రాపర్గా ఉండేలాగానే చూసుకోవాలి. ఓకేనండి. ఇంత అంతనేమీ కాదు, బట్ అది అప్లికేషన్ బట్టి, సెపరేట్ మిక్సర్ బట్టి మనకు తెలుస్తుంది. ఓకేనండి. జనరల్ మోస్ట్ ఇంపార్టెంట్ factors. These factors are influencing the RF value. ఓకే, మనం ఈ RF వాల్యూ కట్టేటప్పుడు కానీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కానీ ఇవన్నిటిని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటూనే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేసిన తర్వాతే RF వాల్యూస్ని మనము డ్రా చేయాలి, క్యాల్కులేట్ చేయాలి. చేసిన తర్వాతే ఫైనల్గా ఓకే క్వాలిటేటివ్గా ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వాలి. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద RF వాల్యూ. అసలు RF వాల్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఓకేనండి.